నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండు రంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి గురువు గారితో నేరుగా మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఎప్పటిలాగే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. బోనాల శుభాకాంక్షలు, అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ. తప్పకుండా. పురాతనమైన కథ, రాజుల కాలం నాటి కథ. ఒక దొంగవాడు రోడ్డు మీదుగా వెళుతుంటే ఒక సాధువు చూశాడు. ఏం చేస్తావు బాబు అంటే, నేను దొంగతనాలు చేస్తానంటాడు. అది తప్పు, అలా చేయకూడదు, వేరే వాళ్ళ సొమ్ముకి ఆశపడకూడదు, నువ్వు మానే అంటాడు. నేను మానను, నేను మా నాన్న నేర్పింది నాకు ఇది, నేను బతుకుతున్నది దాని మీద. సో ఇప్పుడు మీరెవరో చెప్తే మానాల్సిన అవసరం లేదు, మీకున్న మీ దగ్గర పెట్టుకోండి, నా పని నేను చేసుకుంటానంటాడు. లేదు లేదు, అది కరెక్ట్ కాదు, సమాజానికి బాధ్యత వహించాలి, నువ్వు పోనీ ఒక పని చేయి, నీ వృత్తి మానొద్దు, కొంచెం సాత్వికంగా ఉండు, దైవికంగా ఉండు, అప్పుడప్పుడు గుడికి వెళ్ళి అభిషేకాలు అవి చేస్తూ ఉండు, మంచి మనస్తత్వం వస్తుంది, మంచి భావాలు నీకు డెవలప్. నాతో ఇవన్నీ వదిలేసేయండి, నా పని నేను చేసుకుంటాను. సరే పోనీ ఒక్క పని చేయి, ఏదో ఒకటి చేయి అంటే, సరే పెద్ద ఆయన మీరు అడుగుతున్నారు, ఏదో ఒకటి మీరు చెప్పండి, నాకు వీలైతే చేస్తాను. ఈ వీలు అవ్వకపోవడం ఏముండదు నాయన, నీకు ఈసారి ఎక్కడ దొంగతనంలో కానీ నీకు ఎక్కడైనా స్త్రీలు తారస్థపడితే, ఆడవాళ్ళు ఎదురైతే, నీకంటే పెద్దవాళ్ళైతే తల్లిగా భావించు, చిన్నవాళ్ళైతే చెల్లిగా భావించు. నాకు దీంట్లో ఇబ్బంది ఏముంది, ఇది మంచిదే, బాగానే ఉంది, సరే ఇక్కడి నుంచి అదే కంటిన్యూ చేస్తానంటాడు. కట్ చేస్తే ఆ రాజ్యానికి రాజు, పిల్లలు లేరు. పిల్లలు లేకుండా ఆయన సంతానం కోసం చెయ్యని నోములు లేదు, వ్రతాలు లేవు, తిరగని ప్లేస్ లేదు, అన్నీ తిరుగుతున్నాడు, అన్ని ఎవరు ఏం చెప్తే అన్నీ చేస్తున్నారు, సంతానం లేదు. చూశాడు ఈ రాణితో సంతానం లేదని చెప్పేసి ఆ రాణిని వేరుగా ఒక మహల్లో దూరంగా పెట్టి ఉంచాడు. రాజులు ఏమన్నా చేయగలరు, వాళ్ళ ఇష్టం కదా. దూరంగా పెట్టాడు, దూరంగా పెట్టి కాపలా కూడా పెట్టాడు, ఎవడన్నా వస్తుంటాడు పోతుంటాడు అసలు ఎవరు గమనించమని. గూఢాచారులు కూడా నియమించాడు, సపరేట్గా పెట్టాడు. సరే ఒకరోజు ఈ దొంగ రాణివాసానికి, ఆ రాణిగారు ఉన్న దగ్గరికి దొంగతనానికి వెళ్ళి, వీడికి తెలియదుగా, మామూలుగా దొంగ కాబట్టి ఆ పెద్ద భవనం కనబడుతుంటే వెళ్ళాడు దొంగతనానికి. దొంగతనానికి వెళితే ఇక్కడ రాణి చూసేసింది వాడిని దొంగతనం చేయడం. చూసిన తర్వాత వాడిని ఏం చేస్తున్నావు అని అడుగుద్ది. అడిగితే, అమ్మ నాకు తెలియకొచ్చాను, ఇది రాజమందిరం లాగుంది, నాకు తెలియదు, రాజుగారికి కానీ భట్లకు కానీ చెప్పకండి అమ్మా, వెళ్ళిపోతాను. సరే నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయా, నువ్వు ఎలా వచ్చావు? నేను ఒక ఒంటి మీద వచ్చాను అని అడుగుతాను. సరే నీ ఒంటి నిండా బంగారం, దాని మీద మోసుకొని వెళ్ళేంత బంగారం, డబ్బు నీకు ఇస్తాను, ఓ పని చేస్తావా అని అడుగుతుంది. అడిగితే మోకాల మీద కూర్చొని, అమ్మ నమస్కరించి, అమ్మ క్షమించండి, మీరు ఏం పని చెప్తారో నాకు తెలియదు, మీరు నా తల్లి వయసులో ఉన్నారు, మిమ్మల్ని తల్లిగా భావిస్తాను, కొడుకుకి తల్లి చెప్పే పని ఏదైనా చెప్పండి, చేస్తాను. ఎంత సంస్కారం రా నీలో దొంగవాడివైనా అని చెప్పేసి, సరే ఈ డబ్బంతా పట్టుకుపో అని చెప్పండి. ఈ లోపు రాజుగారు తెలిసింది కదా, ఇవిడు వచ్చాడు, ఎవడో మగవాడు లోపలికి వచ్చాడు, గూఢాచారుల ద్వారా తెలుస్తుంది. సరే ఇదంతా దొంగవాడు వచ్చి వీళ్ళతో ఇద్దరు మాట్లాడుకునేది మొత్తం విన్నాడు. విని, అరే దొంగవాడికి ఇంత సంస్కారమా, తల్లి అంటున్నాడు, తల్లి చెప్పే కొడుక్కి చెప్పే పని లేదని ఉంటే చేయమంటున్నాడు అని చెప్పి అనుకొని రాజమహల్కి వెళ్ళి వీడిని తీసుకొచ్చేయండి అక్కడికి అంటాడు. దొంగని రాజమహల్కి తీసుకెళ్ళి, అరే నిన్ను శిక్షించడానికి పిలవలేదు, నువ్వు దొంగడివైనా ఇంత సంస్కారం, ఎదురు స్త్రీని తల్లిగా భావించే సంస్కారం చాలా గొప్పది, కాబట్టి నిన్నేం శిక్షించను, నీకేం కావాలో కోరుకో అంటాడు. నీకేం కావాలో కోరుకో అంటే వాడు అంటాడు, మహారాజా మంచి ఆలోచన, నాకు ఇచ్చారు అవకాశం, ఒక కోరిక కోరుతాను, కాదనకండి అంటాడు. ఏమిటంటాడు. అక్కడ అమ్మ తల్లి 12 సంవత్సరాల నుంచి మీకు దూరంగా జీవిస్తుంది, ఆమెని భార్యగా స్వీకరించండి మహారాజా, ఆవిడకి అన్యాయం చేయకండి, ఆమె తల్లి లాంటిది నాకు, మీకు భార్య, ఆవిడకి అన్యాయం చేయకండి, శభాష్రా, చాలా మంచి కోరిక అని చెప్పేసి రాణిగారి దగ్గరికి వెళ్తాడు. ఈ కండిషన్ ఏంటంటే మీరే వెళ్ళి పిలవాలంటాడు. వెళ్తాడు, వెళ్ళి నువ్వు రాజ్యానికి వచ్చేసాయి, నా దగ్గరికి వచ్చేసాయి, ఏదో జరిగిపోయింది, 12 ఏళ్ళు దూరంగా ఉన్నావు కదా, వాడు కోరిక ఇదే, దొంగడు కోరాడు నిన్ను తీసుకొచ్చామని నాకు కూడా బాగా అనిపించింది అంటే, నేను రావాలంటే నాదొక కండిషన్ అంటుంది ఆవిడ. ఏమిటి కండిషన్ అని రాజు అడుగుతాడు. ఏమీ లేదు, మీరు నోటుతో చెప్పడం కాదు, పేపర్ మీద రాసి రాజముద్ర రాస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. సరే తప్పదు, రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత ఏమిటి అంటాడు. ఏమీ లేదు, మనకి పిల్లలు లేరు, పిల్లల కోసం చూస్తున్నాం, ఇంతకాలం అయింది, ఇక పిల్లలు పుట్టరు, కాబట్టి వాడు దొంగవాడిగా వచ్చాడు, వాడి వృత్తి దొంగతనమైన వాడి సంస్కారానికి మనం చెయ్యెత్తి చేయాల్సిందే.
కాబట్టి వాడినే మన కొడుకుగా ఎందుకు స్వీకరించకూడదు, వాడినే మన వారసుడిగా ఎందుకు ప్రకటించకూడదు అంటే రాజు చాలా ఆనందపడి, చాలా మంచి మాట చెప్పావు, నా మనసులో కూడా అదే ఉంది, అంత గొప్ప వ్యక్తులు మళ్ళీ మనకు కనిపించరు, వాడు చేసే దొంగతనమైన ఇంత గొప్ప సంస్కారం కలిగిన వాడు ఇతర వ్యక్తుల్ని తల్లిగాను చెల్లిగాను భావించేటువంటి మనస్తత్వం అందరికీ ఉండదు, కాబట్టి వాడినే మన కొడుకుగా కట్ చేస్తే ఒక చిన్న సంస్కరణ, ఒక చిన్న మార్పు, ఒక చిన్న మంచి ఆలోచన ఎక్కడికో మనల్ని తీసుకెళ్తుంది. ఆలోచనలు అన్నీ మంచిగా ఉంటే ఇంకెక్కడుంటామో ఒక్కసారి ఆలోచించండి. మంచి ఆలోచనలు చేయండి. సత్సాంప్రదాయం, సత్సాంగత్యము, సత్పురుషుల సాంగత్యము, మంచి ఆలోచనలు ఎప్పుడూ బాగుంటాయి. ఓకే, చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు. అంజలి సూర్యాపేట నుండి. అంజలి గారు నమస్తే అండి. నమస్కారం గురుగారు. అమ్మా ఓం నమ శివాయ్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెప్టెంబర్ 9th గురుగారు. 9th సెప్టెంబర్ 1985 గురుగారు. 85 కదమ్మా? అవును గురుగారు, 85. రైట్. సోమవారం అని తెలుసా అమ్మ? మండే. తెలుసు గురుగారు. ఇది నవమి, కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. ఇవన్నీ తెలుసా అమ్మా? తెలుసు గురు. రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఆల్ ది బెస్ట్. ఇది ఒక్కటి చాలు. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. శరీరానికి తాకితే చాలు. ఆ వచ్చే ఫలితం అద్భుతమైతే అతిశయోక్తి కాదు. అంటే మనం చేస్తున్న పని కేవలం మన సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. దానికి ఏదైనా ఒకటి తోడైతే, లేకపోతే ఒక వ్యక్తులు కానీ, లేకపోతే ఏదైనా సహకారం కానీ తీసుకుంటే ఆ ఫలితం బాగుంటుంది. ఆ తీసుకునే సహకారం దైవికమైనదైతే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఈ రుద్రాక్ష మీ దగ్గర ఉన్నంతసేపు అన్నీ బాగుంటాయి. సరైన పద్ధతిలో సరైన రుద్రాక్ష ఆన్లైన్లో తెప్పించడమో, లేకపోతే యాత్రా స్థలాల్లో కొనడమో ఇలాంటివి చేయొద్దు. ఎక్కడా ఛాన్స్ తీసుకోవద్దు. రుద్రాక్షల్లో నకిలీలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి సరైన పద్ధతిలో వేసుకోండి అమ్మా, సత్ఫలితాలు వస్తాయి. శుభం. ఓకే గురువుగారు, చాలామంది చాలా కష్టపడుతున్నాము అయినా కానీ మాకు ఫలితాలు రావట్లేదు అంటున్నారు. ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటారు? అంటే మనం కష్టపడితే సరిపోదు, మన వెనక కూడా మన కోసం కష్టపడే వాళ్ళు ఉండాలి. మన టీం, ఒక నాయకుడు బలంగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటంటే తన గొప్పవాడు సంగతి పక్కన పెడదాం, తన టీం చాలా గొప్పది అని అర్థం. మా నాయకుడు గొప్పగా ఎదగాలంటే తను ఒక్కడే చేస్తే ఏం అవ్వదు. బలమైన టీం ఉండాలి. క్వార్టరీ వాట్ ఎవర్ యూ లైక్స్. అది బలంగా లేకపోతే మాత్రం ఎంతటి వాళ్ళన్నా వెలుగులోకి రారు. ఇప్పుడు రామాయణం ఉంది. రాముడిని చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం. రాముడు దేవుడు ఇంత గొప్పగా మనం చెప్తాం కదా. రామాయణాన్ని ఇప్పటి వరకు రోజు మనం మాట్లాడుకుంటుంటాం. కానీ వాల్మీకి మహర్షి ఎక్కడ కూడా రాముడు దేవుడని చెప్పలేదు, రాముడు నేను దేవుడని చెప్పలేదు, ఒక సామాన్యుడని చెప్పుకుంటేలేడు. క్యారెక్టర్ చాలా మామూలుగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ రాముడి సాదాసీదాగా, చాలా సాదాసీదాగా అడవుల్లోకి అక్కడికి ఇక్కడికి మామూలు బట్టలు ఇలా ఎవరు ఏది చెప్తే పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఎక్కడ ఆయన గొప్పతనం రామాయణంలో కనిపించదు. ఒక దగ్గర ఎప్పుడో ఆఖరిలో చనిపోయే ముందు మండోదరితో చెప్పిస్తాడు, ఆయన దేవుడు కాకపోతే నీకు ఇంకా అర్థం కాలేదా, వాలిని చంపేశాడు, శూర్పణని చంపే, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంకా ఆయన దేవుడని నీకు అర్థం కాలేదా అని రావణుడికి ఆఖరి నిమిషంలో మండోదరితో చెప్పిస్తాడు. అది పక్కన పెడితే ఎక్కడా కూడా రాముడు గొప్పవాడని రామాయణంలో మనకి ఎక్కడ చెప్పరు. ఎందుకు అంత గొప్పగా చూస్తామంటే ఆయన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ బలమైనవి. ఆయన సాదాసీదాగా నడిచెళ్తూ ఉంటాడు. ఆ బలమైన క్యారెక్టర్లు ఎలా ఉంటాయంటే ఆయన ఎలివేట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే రామాయణంలో రాముడిని టీము ఎంత బలమైన టీం ఉంటుందంటే రాముడి చుట్టూ. ఇప్పుడు అంగదుడిని రాముడు అంటాడు, నువ్వు వెళ్ళి మంచి వాక్యాలు చెప్పిరా రావణుడికి, సంధి చేసడానికి అవకాశం ఉంటే హితవాక్యాలు పలికిరామని చెప్పి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన అంగదుడు చెప్పడానికి ట్రై చేస్తాడు, రామున ఎందుకు వచ్చిందయ్యా సీతామా సద్వి తీసుకెళ్ళి రాముల వారికి అప్పచెప్పి శరణవేడు అని చెప్తే ఈ కోతి మించి మాట్లాడుతుంది, కోతి మాటలు కాకుండా 4 వెయ్యండి కోతిని అని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు ఎన్ని చెప్పినా వినవు రావణ అని. అప్పుడు నన్ను పట్టుకోవడం కొట్టడం కాదురా, నా కాలు ఇక్కడ పెడుతున్నా, మీలో ఎవడైనా నేను అనే నమ్మకం మీకు ఎవరికైనా ఉంటే నా కాలుని 1 ఇంచు కదిపి చూడండి. రాముడు ఒక్క బాణం వేయకుండా యుద్ధం చేయకుండా వెనక్కి వెళ్ళిపోతాడు, నాది గ్యారంటీ. నా కాలు కదిపే ఇది ఎవరికన్నా ఉంది, సామర్థ్యం ఎవరికన్నా ఉందేమో చూడండి అంటాడు.
ఒక్క అంటే అందరూ వీళ్ళని కాదు, మొత్తం అందరూ ఎంతమంది ఉన్నారో మేఘనాథుడితో సహా అందరూ వస్తారు. ఎంతమంది ట్రై చేసినా కొంచెం కూడా కదలదు. ఆ నిద్రపోతున్న బ్రదర్ తప్ప ఎవ్వరూ రారు, అందరూ వస్తారు, ఎవరు మిగలకుండా. ఎంత ట్రై చేసినా కొంచెం కూడా కదపలేరు. అప్పుడు రావణుడికి కోపం వస్తుంది. కైలాస శిఖరాన్ని ఎత్తిన నాకు ఇది ఒక లెక్క, నేను వస్తున్నాను ఉండరా అంటాడు. ఇలా వంగి కాలు మీద చేయబెట్టిపోయేసరికి కాలు వెనక్కి తీసుకుంటాడు. అంగదుడు తీసుకొని, రావణ పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు, అక్కడ ఆయన ఉన్నాడు రాముడు, ఆయన దేవుడు, వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో, శరణ వేడుకో, సీతామహాసాధ్యుని అప్పచెప్పి శరణం అని చెప్పాను, ఆయన కాళ్ళు పట్టుకో, నా కాళ్ళు కాదు. ఇప్పుడు కట్ చేస్తే ఎంత అద్భుతంగా ఎలివేట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఒక కోతి వచ్చి వీడే ఇంత అల్లరి చేస్తే ఆయన ఎంతటి వాడు. ఒక కోతిని మనం ఏమి చేయలేకపోయాం. సో ఈ క్యారెక్టర్సు ఆ గొప్పతనాన్ని, నాయకుడు గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఒక వ్యక్తి డెవలప్ అవ్వాలన్నా, ఒక నాయకుడు ఎదగాలన్నా ఆయన ఒక్కడే పనిచేస్తే సరిపోదు. ఆయన చుట్టూ ఉన్న ఆ సేన అని ఏదైతే ఉంటుందో, గ్రూప్ ఏదైతే ఉంటుందో, టీం ఏదైతే ఉంటుందో, ఆ టీము బలమైన టీమును ఏర్పాటు చేసుకోలేకపోతే అభివృద్ధి చెందలేడు. ఓకే గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. మంజుల మహబూబాబాద్ నుండి. మంజుల గారు నమస్తే అండి. నమస్తే అండి. గురువుగారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. మీకు, మీ కుటుంబ సభ్యులకు అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుందాం. రైట్, ఇవాళ ఏకాదశి కూడా. అమ్మా నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. డేట్ ఆఫ్ బర్త్ 2002 అక్టోబర్ 1వ తేదీ. ఇంకొక రోజు అయితే బాగుండేది కదమ్మా. 2వ తారీఖు అక్టోబర్ అయితే భారతదేశం అంతా పుట్టినరోజు సెలవు. ఆ రోజు గాంధీ జయంతి కాబట్టి కదమ్మా. అవునండి. ఇది మంగళవారము. ఉదయం 7:30 అది కూడా ఏకాదశి, బహుళ ఏకాదశి. ఆ రోజు కూడా, ఈ రోజు కూడా బహుళ ఏకాదశి. దశమి అండి. ఏకాదశి వచ్చేసిందమ్మా, పర్వాలేదులే. దశమి ఏముంది కొంచెం తిథిలో. అమ్మా, ఇది సింహరాశి చూస్తున్నారా? సింహరాశి కాదండి, కర్కాటక రాశి. అదే, అక్కడే తేడా. నేను ఏకాదశి చూశాను, సింహరాశి చూశాను. మీరు దశమి చూశారు, కర్కాటక రాశి చూస్తున్నారు. అంతే. చిన్న అంటే సమయం కూడా నేను అడగలేదు, సరిపోయింది బ్యాలెన్స్. ఎవరిదమ్మా ఇది? మా బాబుదండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి అమ్మా. ఈ త్రయోదశిముఖి రుద్రాక్ష, అద్భుతమైన రుద్రాక్ష అబ్బాయికి. ఇది త్రయోదశి, 13 ముఖాలు, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే దాని తర్వాత ద్వాదశి వేసి చూడండి. ఈ అబ్బాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. చాలా బలమైన జాతకం, మీరు గర్వపడే స్థాయిలో ఉంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఒక తోడై ఉంటుంది. రుద్రాక్ష ఒక రక్షణ కవచమై ఉంటుంది. అవకాశం ఉంటే వేసి చూడండి, శుభం. ఒక గురుగారు, చాలా మందికి టాలెంట్ ఉంటుంది, అయినా కానీ వారు వెనకబడిపోతూ ఉంటారు. ఇలాంటి వారికి ఏం చెప్తారు మీరు? అది టాలెంట్ ఉండి సరైన పద్ధతిలో ఉపయోగించుకోలేకపోతే, సామర్థ్యాన్ని అంటే ఒక డిజైర్, అది బర్నింగ్ డిజైర్గా మారకపోతే ఏమున్నా ఉపయోగమే ఉండదు. ఇప్పుడు రమాకాంత్ అజ్రేకర్ దగ్గర ఇద్దరు ప్రాక్టీస్ అయ్యారు. 1988వ సంవత్సరంలో సచిన్ టెండూల్కర్ అండ్ వినోద్ కాంబ్లీ ఇద్దరు ఒకే స్కూలు, ఒకే గురువు, ఒకే క్లాసు, ఒకే వేదిక, ఒకే పిచ్. ఎప్పుడు దాని మీదే ప్రాక్టీస్ చేసేవారు, ఒకే గురువు దగ్గర. 1988లో స్కూల్ టోర్నమెంట్లో ఇప్పటికీ వరల్డ్ రికార్డ్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలిపి 664 పరుగులు కొట్టారు. వరల్డ్ రికార్డ్ 664 పార్ట్నర్షిప్. దాంట్లో సచిన్ టెండూల్కర్ 326 పరుగులు కొట్టాడు. వినోద్ కాంబ్లీ 349 పరుగులు కొట్టాడు. ఇద్దరు కలిపి అంత రికార్డు పెట్టారు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని చూసి అది రికార్డు. ఇద్దరు అంత సామర్థ్యం, అబ్బో వీళ్ళిద్దరు ఏమైపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు అనుకున్నారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 99లో ఇద్దరిని ఇండియా టీంలో తీసుకున్నారు. ఇండియా టీంలో తీసుకున్న 2 నెలలకే 2 పక్క వరుస మ్యాచ్ల్లో డబుల్ సెంచరీ కొట్టి చూపించాడు కాంబ్లీ. 99లో డబుల్ సెంచరీ కొట్టి చూపించాడు. 2000 సంవత్సరం వచ్చేటప్పటికి కాంబ్లీ కనిపించలేదు. అంటే తను సరిగ్గా తన సామర్థ్యాన్ని ప్రదర్శించి ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోలేకపోయాడు. వేరు కారణాలతో తను క్రికెట్కే దూరం అయిపోయాడు.
ఓకే. సో ఒకేసారి ఒకే గురువు, ఒకే ప్లాట్ఫామ్, ఒకే స్కూలు, ఒకే వేదిక మీద నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు క్రికెట్కి దేవుడు అయ్యాడు సచిన్, కామ్లీని మర్చిపోయి ఉంటారు అందరూ చాలామంది. అసలు వినోద్ కామ్లీ పేరు కూడా తెలియకపోయి ఉండొచ్చు. అందుకని సామర్థ్యం ఉంటే సరిపోదు, దాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో తెలియకపోతే ఇది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. వినోద్ కామ్లీ లాగా చరిత్రలో కనబడకుండా వెళ్ళిపోతాం. ఓకే గురుగారు, కాల్ తీసుకునే ముందుగా ఈ వారం ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారో చెప్పండి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం లేకపోయినా ఈ మధ్య గురువారం ఏదో ఒక బ్రాంచ్కి వెళ్తున్నాం. అది సౌత్ ఇండియాలో నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఏదో ఒక బ్రాంచ్కి. ఇప్పుడు నేను కమింగ్ థర్స్డే గురువారం నాడు తిరుపతి బ్రాంచ్కి వెళ్తున్నాను. 13వ తారీఖు తిరుపతి బ్రాంచ్కి వెళ్తున్నాను. ఇంతకుముందు నేను తిరుపతి అండ్ కడప ఒకసారి చూసేవాడిని. ఇప్పుడు నా బదులు మా అమ్మాయి కడప వెళుతుంది, కడప బ్రాంచ్కి వెళుతుంది. మేబీ దట్ ఈజ్ 19th. ఇక మిగిలిన అన్ని రోజులు శని ఆదివారాలు కలిపి హైదరాబాద్లో నేను ఉంటాను. హైదరాబాద్లో నన్ను కలవాలనుకుంటే ఎలాంటి అపాయింట్మెంట్స్ ఉండవు, ఏ రికమెండేషన్స్ ఉండవు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే, మీరు సౌత్ ఇండియాలో ఉండి నాతో మాట్లాడాలనుకుంటే ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళు డైరెక్ట్గా నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. అది బెంగళూరు కావచ్చు, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు. మీరు వెళితే నాతో వాళ్ళు మాట్లాడిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు గురువారం నాడు తిరుపతిలో నన్ను కలవాలనుకున్నా, మా అమ్మాయి శ్రావణిని కడపలో కలవాలనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి. 2-3 ఇస్తే ఇబ్బంది అవుతుంది. ఉండే సమయం అక్కడ తక్కువ కాబట్టి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. రమ్య కర్నూలు నుండి. రమ్య గారు నమస్తే అండి. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? అది అంటే మా పేరు మీద జాతకం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 1995 August 11 గురుగారు. August 11 అమ్మా, 11. అవును గురుగారు. అమ్మా శుక్రవారం అని తెలుసా పుట్టింది? తెలుసు గురుగారు. ఎవరిదమ్మా ఇది? నాదే గురుగారు. ఇది పౌర్ణమి తెలుసా? ఫుల్ మూన్ డే. తెలుసు గురుగారు. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. మా ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోమ్మా. ఇవన్నీ తెలుసా నీకు జాతక వివరాలన్నీ? తెలుసు గురుగారు. ఇది నవమి, ఇది నవముఖి రుద్రాక్ష. 9 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపము. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అంటే ఎవరైనా ఇబ్బందులు ఎక్కడొస్తాయంటే ఆర్థికపరమైన ఇబ్బందులు రావచ్చు ఎవరికైనా. అలాగే పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు, పనులు అవ్వకుండా ఆలస్యం అవ్వచ్చు, ఏవో ఒక ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈ రెండిటికి కారణాలు ఏమిటంటే, ఒకటి ఆర్థికపరమైనటువంటిది అయితే, రెండోది గ్రహపరమైన దోషాలుంటే ఆలస్యం అవుతాయి. ఇక్కడ విషయం ఆలోచిస్తే ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే, శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. ఈశ్వరుడు ఎక్కడ ఉంటే, ఆ శబ్దం ఎక్కడుంటే అక్కడ అన్ని ఐశ్వర్యాలు ఉంటాయి. ఆయన ఎంత సింపుల్గా ఉంటాడో ఆయన్ని కొలిచేటువంటి వాళ్ళందరూ ఐశ్వర్యంలో ఉంటారు. అంటే లక్ష్మీదేవికి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడే, కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడే. సో ఆ శబ్దం ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఆయన స్వయం రూపం కాబట్టి రుద్రాక్ష సరైనది. మీరు సరైన పద్ధతిలో వేసుకుంటే ఈ గ్రహపరమైన దోషాలని అధిగమించడానికి, ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి ఇది దోహదపడుతుంది. ఓకే గురుగారు, ఇప్పుడు మనం ఒక ప్రశ్న తీసుకుందాం. రుద్రాక్ష ఎందుకు ధరించాలంటే ఏం చెప్తారు? ధరిస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అంటారు? రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. ఇప్పుడు మనం అదే చెప్పుకున్నాం, ఎక్కడుంటే అక్కడ సంపదలు ఉంటాయి. వ్యతిరేక శక్తులు మన మీదకి రావు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ ఒక దైవికమైన సహకారం ఉంటే అంటే పైన మన చేయి ఎప్పుడు పైనే ఉంటుంది. ఇక్కడ కూడా అంటే కథ చెప్పడానికి ట్రై చేస్తాను. కథలు ఎందుకు చెప్తాను అంటే విషయం రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటుంది. 14వ రోజు 13వ రోజు అభిమన్యుడు చనిపోతాడు. విశ్వరూపం చూపిస్తుంటాడు అర్జునుడు. అర్జునుడిని ఎలాగన్నా ఇది చేయాలని చెప్పేసి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు కౌరవులు. అలంబాసురుడిని దింపుతారు. దింపితే ఘటోత్కచుడిని వీళ్ళు దింపుతారు. ఘటోత్కచుడిని ఇద్దరు రాక్షసులు, భయంకరమైన యుద్ధం జరుగుతుంది. కృష్ణుడి ఆశీస్సులతో ఘటోత్కచుడు వస్తాడు.
మా నమో కృష్ణ మీ సినిమా చూసుంటారు. అప్పుడు దీవిచ్చి పంపిస్తాడు. అలంబాసుడితో యుద్ధం జరుగుతూ ఉంటుంది. కృష్ణుడు అక్కడ మాయ ఏం చేస్తాడంటే, మామూలు యుద్ధ ధర్మం ఏమిటంటే సాయంత్రం శంఖం ఊదిన తర్వాత చేతికి దొరికిన శత్రువునైనా వదిలేయాలి, మళ్ళీ శంఖం పూరించినప్పుడు యుద్ధం మొదలు పెట్టాలి. ఇది యుద్ధ నీతి. అక్కడ ఎన్ని వదిలేస్తాడు కృష్ణుడు, ఎన్ని వదిలేసి రాత్రి కొనసాగిస్తాడు కంటిన్యూ యుద్ధం. రాత్రిపూట వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. రాత్రి వచ్చేటప్పటికి తనకి శక్తి మరీ ఎక్కువైపోతుంది ఘటోత్కచుడికి. తన ముందు ఎవరు ఇక నిలబడలేరు అనమాట. అలంబాసురుడు కాదు ఎవ్వడు, అలంబాసురుడిని సునాయాసంగా చంపేస్తాడు. ఎవరు ఆగరు. రాత్రిపూట చాలా దిగునీకృతం పదింతల ఫలితంతో రెచ్చిపోతుంటాడు ఘటోత్కచుడు. అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఘటోత్కచుడు నియంత్రించే అవకాశం లేదు. తిన దగ్గర ఒక శక్తి ఆయుధం ఉంది కర్ణుడి దగ్గర. అది గనక ఉపయోగించి ఘటోత్కచుడిని చంపేస్తే అర్జునుడు సేఫ్ అయిపోతాడు. ఇది అర్జునుడి కోసం అట్టే పెడతాడు. వాసవి శక్తి అని ఒక అస్త్రం ఉంటుంది, ఒక్కసారి అది ప్రయోగించాలి. అది అట్టే పెడతాడు. ఎవరి కోసము? కర్ణుడు ఎవరి కోసం అట్టే పెడతాడు? అర్జునుడి కోసం. అది ఏ రోజు అర్జునుడి మీద వదిలితే ఆ రోజు అర్జునుడు చనిపోతాడు. అది ఖచ్చితంగా అర్జునుడి కోసమే తీశాడు. ఇవాళ కాకపోతే రేపు 14వ రోజు కాకపోతే 15వ రోజు వదులుతాడు. అర్జునుడి ప్రయోగిస్తే అర్జునుడు చనిపోతాడు. ఇంత బేభత్సం కృష్ణుడు ఎందుకు చేయించాడు అంటే, ఈ అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తే ఘటోత్కచుడు చనిపోతే ఇక్కడ అర్జునుడు సేఫ్ అయిపోతాడు. ఈ అస్త్రం ఉండదు ఇక. సో అలాగే అనుకున్నట్టుగానే ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తాడు. ఘటోత్కచుడు చనిపోతాడు. పాండవులంతా దుఃఖసాగరంలో మునిగిపోతారు భీముడు కొడుకు చనిపోయాడని. కృష్ణుడు మాత్రం ఆనందంతో చిందులేస్తాడు ఎవరికి కనబడకుండా చిన్నగా. ఎందుకు అంటే అర్జునుడు సేఫ్ అయిపోయాడు అని. సో భగవంతుడు మన వైపు ఉంటే ఎలాంటి దుష్టశక్తులున్నా, ఎంత క్లిష్టమైన పరిస్థితులున్నా ఆ భగవంతుడు అనేటువంటి అనుగ్రహం మనల్ని అలా తీసుకెళ్ళి అలా నిలబెడుతుంది. సో రుద్రాక్ష కూడా ఒక దైవికమైన సంపద. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద ఉంటే ఇలాంటి సమస్యలు ఏవొచ్చినా ఆయనే చూసుకుంటాడు. ఓకే, అందుకు ధరించాలి. ఓకే గురుగారు, లాస్ట్లో ఇంకా చిన్నగా చెప్పేసేయండి. నెగ్లిజెన్సీ గురించి అంటే చాలా మంది ఇవాళ చేద్దాం ఎక్కువైపోతాయేమో మనం అని చెప్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఏం చెప్తా అంటారు? ఎప్పుడు నెగ్లిజెన్సీ పనికిరాదు. మనం సమయాన్ని వాడుకోగలిగితే మనమే ముందుంటాం. సమయాన్ని చిన్నగా చూస్తే వెనక్కి నెట్టివేయబడతాం. అంటే వెనకబడిపోవడం కాదు, ఫోర్స్ఫుల్గా వెనక్కి నెట్టివేయబడతాం. ఇప్పుడు ఒక కప్ ఉంది, ఒక వాటర్లోకి జంప్ చేసి ఒక దీంట్లోకి వెళ్ళింది. అది పొయ్యి కింద ఉంది, నీళ్లు చల్లగానే ఉన్నాయి, కప్పకి కంఫర్ట్గానే ఉంది. తర్వాత కింద మంట పెట్టడం జరిగింది, నీళ్లు కొంచెం కొంచెం వేడెక్కుతున్నాయి. కప్ప శరీరానికి ఉన్న లక్షణం ఏమిటంటే తన స్కిన్కి ఆ వేడిని కొంచెం కొంచెం అది అడాప్ట్ చేసుకోగలదు, బాడీ దాన్ని సరిపెట్టుకోగలదు. వేడెక్కుతున్న కొద్దీ దానికి ఈక్వల్గా అది సరిపెట్టుకుంటుంది. అది ఒక టైం వరకే ఉంటుంది. ఎక్కువైతే ఖచ్చితంగా దానికే ప్రమాదం. అలా వేడి పెరుగుతున్నా పర్వాలేదు, తర్వాత చూసుకుందాం మనకేం కాదని చెప్పి ఆగింది. తర్వాత మంట బాగా పెరిగింది, కప్ప చనిపోయింది. కప్ప ఆ వేడికి చనిపోయింది. ఇప్పుడు కప్ప దేనికి చనిపోయిందని అడిగితే నీళ్లు వేడెక్కడం వల్ల చనిపోయింది అనుకుంటారు చాలామంది. కాదు, నెగ్లిజెన్సీ వల్ల. తర్వాత చూసుకుందాం, కాసేపాకి చూసుకుందాం, ఇంకాసేపటికి బయటకు దూకేద్దాం. ఈ నెగ్లిజెన్సీ ఎవరినన్నా ప్రాణం తీసేంత ఇది కూడా ఏర్పడవచ్చు కప్పలాగా. కాబట్టి సమయాన్ని వినియోగించుకోండి. ఎప్పుడు ఏది చేయాలో అది చేయండి. మీరు చేస్తున్న పనికి పెద్దల ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము తోడైతే ముందు వరుసలో మీరుంటారు. 10 జన్మలు ఉన్నాయో లేదో మనకి తెలియదు. ఉన్న జన్మని సార్థకత చేసుకోండి. చాలామంది కష్టపడితేనే ఫలితాలు ఉంటాయనుకుంటారు. కష్టపడితే ఫలితాలు ఉంటే కష్టపడిన కూలీలు ఎవరో ఉండరు. కష్టపడిన వాళ్ళందరూ కూలీలుగా ఉండరు, కోటీశ్వరులుగా ఉంటారు. మన కష్టానికి దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వచనం తోడైనప్పుడు మాత్రమే మీరు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఇదే నిజం. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు రుద్రాక్షల ప్రత్యేకతల గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది ఇవాళ రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.